నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. సో నాన్ వేషన్ అనే ఈ వ్యక్తి పైన మన దేశంలో ఉట్టి ఇప్పటికీ స్టిల్ మన దేశం డబ్బులు తినుకుంటా మన దేశాన్ని కించపరుస్తూ ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వ్యక్తి గురించి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చట్టపరంగా వాడికి ఎలాంటి శిక్ష వేయాలి తెలుసా? చాలా ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి మేపి బెయిల్ మీద వచ్చి వదిలిపెట్టకూడదు వాడిని. ఎందుకంటే వాడిని ఎందుకు వదిలిపెట్టకూడదు? వాడి క్షమాపణ మాకొద్దే వద్దు. మేము క్షమించము. దీని గురించి మొన్న శివాజీ కొంచెం ఒక మాట అన్నందుకు వచ్చేసి తండోపతండాలు మాట్లాడారు. అనసూయ రెచ్చిపోయింది, నాగబాబు గారు రెచ్చిపోయారు. ఇప్పుడు నోర్లు పడిపోయినాయా అని అడుగుతున్నా. స్పందించట్లేదు. దేశాన్ని ఎందుకు? సీతమ్మ తల్లిని ద్రౌపదిని అక్కడ మాట్లాడినప్పుడు మీకు పౌరుషం రాలేదా? మీకు పౌరుషం రాక అక్కడ సిగ్గు లేదు. మీరు ఎందుకు గుళ్ళకి వెళ్తున్నారు మరి? అంటే దొంగ భక్తి అని అక్కడ తేలిపోయింది. అంటే రాముల వారు అంటే ఎంత మనము భద్రాచలం వెళ్ళినా శ్రీరామనవమి వచ్చిన భక్తితో మీరు గుళ్ళకు వెళ్ళి అంత పూజలు చేస్తారే, ఆ తల్లిని అన్నప్పుడు మీ నోర్లు పడిపోయినాయా? నోటి నుంచి మాటలు రావట్లేదా? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీకు చెప్పనా, భయపడిపోతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ అన్వేష్ గాడికి భయపడిపోతున్నారు. మీకు తెలీదా? అయ్యో, వాడు ఏమన్నాడు ఒక మాట, క్షమాపణ గణేష్ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తే నేను ఇక్కడే రక్తం కక్కి చచ్చిపోతాను, లేదంటే మీరు రక్తం కక్కి చచ్చిపోయి మంచాన పడతారు అని నా నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారయ్యా. చనిపోవాలి కదా. అయితే నాకు తెలిసి ఇది చెప్పినప్పటి నుంచి అందరు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాడి జోలికి వెళ్తే మేము రక్తం కక్కి చచ్చిపోతామేమో అన్నంత భయము వీళ్ళకి పుట్టుకుంది. అంటే ఏ దేవుణ్ణన్నా ఏ దేవతనన్నా వీళ్ళు పట్టుకొని రారు. వాడి నాలుక మీద మచ్చలే చూస్తున్నారు మీరు. వాడు అన్న మాటలు ఎందుకు మీకు చెవులో పట్టం లేదు? నేను ప్రశ్న వేస్తున్నాను, క్వశ్చన్, మీరు సమాధానం చెప్పండి. వాడిని పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చేసి లేడీస్ ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. గరికపాటి గారిని మన దేవుళ్ళ గురించి చెప్తాడు ఆయన ఏదైనా చెప్తుంటే మాకు మంచిగా వినాలనిపిస్తుంది. అలాంటి మనిషినే నువ్వు అన్నావంటే ఇండియన్స్ రేపిస్టులు, హిందువులే ఎక్కువ రేప్ చేసి చంపుతారు. అక్కడ అంతా రేప్ చేయబడ్డారంట. అంటే కూతురు పుడితే కూడా ఇండియాకి వస్తే రేప్ చేసి చంపుతారంట. అలాంటిది వాడు రాడంట. ఎక్కడో దాక్కొని చెప్పడం కాదు నాయనా. నువ్వు మొగోడివి అయితే నువ్వు కూడా ఇండియాలో పుట్టావు, నువ్వు అదే తల్లి కడుపులో నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది చెప్పు ముందు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు, నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు కదా, నీ తల్లి గురించి నువ్వు చెప్పు. మీ అమ్మైనా మా అమ్మైనా ఒకటే అమ్మ. మాకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు మీ అమ్మకే రెస్పెక్ట్ ఇవ్వలేదు. అక్కడ ఆడదాని గురించి నువ్వు అంత గలీజ్గా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే భయపడిపోతున్నారా? అంటే మనకి ఇప్పుడు సజ్జనార్ గారు కూడా తలుచుకుంటే ఆయనకి ఎంత పని, అవునా కదా? ఆయనకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామంది ఇట్లా బయటకు వచ్చి మీరు కంప్లైంట్ పెట్టండి, కేసులు పెట్టండి, వాడిని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించండి. వాడికి మాత్రము 3rd డిగ్రీ ఎలా ఉండాలంటే వాడి ఒంట్లో పాటలు కూడా ఉన్నాయి. అవి ఏందో వాడికి నరకం చూపించాలి. ఆడవాళ్ళకి అప్పచెప్పండి. మరి కాసేపు ఈ చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే ఆ వ్యక్తి గనక ఇండియాలోకి వస్తే మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ పర్సన్ షబ్బా నాలాంటిది అయితే నీకు ఇక్కడ చేసి చూపించాలి. నాకు కొట్టాలనిపిస్తుంది. కానీ వాడిని నా ముందు నిల్చోబెట్టండి. వాడిని నా ముందు నిల్చోబెడితే ఎవ్వరు అవసరం లేదు. నేను ఒక్కదాన్ని చాలా నా కొడుక్కి బుద్ధి చెప్పడానికి. తీసుకొని వచ్చి చేతులు కాళ్ళు కట్టేసి మా ముందు పడేయండి. లేడీస్ ముందు మేమేం చేస్తామో మేము చూపిస్తాము. వాడికి ఒక బస్తా సొంటి ఆ కారము, కర్నూలు నుంచి కారం కూడా తెప్పిస్తాను. ఆ కారం చల్లి నా కొడుకు శిక్ష ఎలా ఉంటుంది? ఆడదంటే అబలాగా చెప్తారు కదా అమ్మవారు. ఆ అమ్మవారిలో ఆడవాళ్ళని అమ్మవారిలాగా చూడాలి. కానీ ఆ అమ్మని పట్టుకొని నువ్వు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు కదా, మాకు చెప్పండి, మేమేం చేయాలో చేసి చూపిస్తాము. నిజంగా ఇంకో మాట అన్నాడు, మీకు రీసెంట్గా ఈరోజు తెలిసింది న్యూస్. ఇండియా వాళ్ళంట ఆడపిల్లలనే కాదంట రేప్ చేసి చంపేది, మూగ జీవాన్ని కూడా రేప్ చేస్తారు వాళ్ళు. అంత బరి తెగించిపోతున్నారని చెప్పేసి ఆ మాట అంటున్నాడే. ఇండియానే కదా. మనము కుక్కల్ని మన పిల్లుల్ని ఎంత బాగా పెంచుకుంటాము. అవి మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు మనకు కలిసి వస్తుంది. అలాంటి నోర్లేని జీవాలతో కూడా ఇలా చేస్తున్నారు ఇండియన్స్ అని చెప్తున్నాడు కదా. మరి వీడిని ఏం చేయాలి? వాడిని ఇండియాకి తీసుకొని రావాలి. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా మన తెలంగాణ గవర్నమెంట్కి. సజ్జనార్ సార్, మీరు చాలా రియల్ హీరో. మీరు
ఏదైనా చేసి చూపిస్తారు. కానీ ఇలాంటివి అందరి ఇళ్లలో అమ్మ అక్క చెల్లి ఉన్నారు. ఆడవాళ్ళని ఇట్లా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ తల్లిని సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నాడు, దేవుళ్ళని అంటున్నాడు. ఇది కాదు, క్షమాభిక్ష వద్దు వాడికి, మేమేం క్షమించము. వాడిని ఎట్లయినా పట్టుకొని వచ్చి ఆ శిక్ష అనేది మేము చెప్తాము, వేసి చూపించాలి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.